వాడు అలా బయట తిరిగే కన్నా అట్లీస్ట్ అక్కడ ఉండడమే బెటర్. కానీ వాడు అక్కడికి వెళ్ళడానికి రెడీగా లేడు మృణాల్ని. మనం కూడా వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తామనే మనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు వాడు. అలా అని వదిలేలేం కదా. వాడు బయట ఉంటే ఎప్పుడు ఏ నేరం చేస్తాడోనని భయంగా ఉంది ప్రసాద్. డాక్టర్స్ కి సైకాలజిస్ట్ కి వాడి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్దాం. వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. సరే, అలాగే చేద్దాం. ఒక్కగానొక్క కొడుకు ఇలా అవుతాడనుకోలేదు. వాడు జస్ట్ 3-4 months ట్రీట్మెంట్ కి సహకరిస్తే బాగుండు. దీపక అడిక్షన్ నుంచి బయటికి రావాలి. డోంట్ వరీ మృణాల్ని, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మాతో పాటు నువ్వు కూడా రా పిన్ని. నో స్వీటీ, మీ బిగ్ తాతయ్య గురించి తెలిసిందే కదా, నన్ను వాళ్ళతో కలవనివ్వరు. కానీ నేను రాకపోయినా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని వాళ్లతో కలిసి పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది చాలు. పిన్ని, నువ్వు రాకపోతే మేం పార్టీకి వెళ్ళం పిన్ని. అవును పిన్ని, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే లేదు. అయినా పార్టీకి వెళ్ళి మేమేం చేయాలి? ఎవరితో మాట్లాడకూడదంట, ఎవ్వరికి కనిపించకూడదంట, ఒక సైడ్కి వెళ్ళి సైలెంట్గా ఉండాలంట. ఎవరైనా పార్టీకి ఇలా ఇన్వైట్ చేస్తారా పిన్ని? అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండలేనప్పుడు వెళ్ళడం ఎందుకు పిన్ని? మేమిక్కడే నీ దగ్గరే ఉండి హ్యాపీగా ఆడుకుంటాం. నో నాన్న, అలా అనకండి. వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తేనే ఫస్ట్ అయితే ఇన్వైట్ చేశారు కదా. ఇప్పుడు మనం అడిగినందుకు ఇన్వైట్ చేశారు, రేపు అడగకుండానే వాళ్లే స్వయంగా వచ్చి ఇన్వైట్ చేస్తారు. మీ బిగ్ తాతయ్య గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అనుకోండి. అయినా ఇది వేరెవరో పార్టీ కాదు కదా, మీ గౌతమ్ బాబాయ్ బర్త్డే పార్టీ కదా. నేను లేకపోయినా మీరుంటే బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ఇద్దరు వెళ్ళాలి. సరే పిన్ని. చూడండి, మీరు ఎక్కువగా అల్లరి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ బిగ్ తాతయ్య మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. అలాగే పిన్ని. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది? కూర్చో, ఇలా కూర్చో. అమ్మా, మంచినీళ్ళు తాగమ్మా. అమ్మా, ఏమైందమ్మా? టెన్షన్గా ఉంది నాన్న. ఎందుకమ్మా? ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. పొరపాటున ఝాన్సీ ప్రియాంక ఎదురు పడితే ఝాన్సీకి విషయం తెలిసిపోతుంది. ఝాన్సీ విషయం ప్రియాంక వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సంతోషంగా జరగాల్సిన నీ బర్త్డే పార్టీ కాస్త రభసగా మారుతుంది. ఇదంతా తలుచుకుంటుంటే గుండె దడొస్తుందిరా గౌతమ్. అమ్మా, ఏంటమ్మా ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడతావు ఎందుకు? ప్రియాంక వాళ్ళింట్లో ఉండి ఝాన్సీ ఇక్కడుంటే అసలు నేను టెన్షన్ పడేదాన్నే కాదురా.
కానీ ఇప్పుడు ఝాన్సీ ఉన్న చోటుకి ప్రియాంక్ వస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎదురు పడకపోతారా? చూస్తే చూడండి అమ్మా, ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇలా రోజు నువ్వు ఆలోచనలతో టెన్షన్ పడ్డం కంటే అదే బెటర్. వద్దురా, అందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలాంటి గొడవ జరిగితే నేను తట్టుకోలేను. ఈ విషయం బయటకొస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది, బాధపడేది నువ్వేరా. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం. కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే అమ్మా, నువ్వు ఇలా ఆలోచించి టెన్షన్ పడకు, బీపీ పెరుగుతుంది. మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా? నాకు తెలుసు, అందుకే ఇలా పడిపోయావు. ముందు టాబ్లెట్ వేసుకో. అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? నేను ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. యా, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. ఓకే ఓకే. నీతో మాట్లాడాలని వచ్చాను. 1 minute. నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. చెప్పండి గౌతమ్ గారు, ఏం మాట్లాడాలి? అది క్యాజువల్గానే మాట్లాడదామని వచ్చాను. క్యాజువల్గా మాట్లాడడానికైతే బర్త్డే బాయ్ ఇంత ఇబ్బంది పడేవారు కాదు. మనసులో ఏదో మోసుకునే వచ్చారు. ఏంటది? అబే అదేం లేదు. ఇంతకీ ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, ఇంట్లోనే ఉండి కేస్ ఫైల్ స్టడీ చేయడం. ఓ, బయటికి వెళ్ళే పని లేదా? లేదు. ఒకసారి రాణి దగ్గరికి వెళ్ళి పలకరించి రావచ్చు కదా? నిన్ననే కదా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది. కోర్స్ వెళ్ళామనుకో, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని యోగక్షేమాలు అడగలేదు కదా. అడగకపోతేనే కనిపిస్తుంది కదా బానే ఉన్నారని. అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అది ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.